ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా బజాజ్ ఫైనాన్స్, సిప్లా, ఏషియన్ పెయింట్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా అయితే మనం ప్రసాద్ గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, మరి మనం చూసినట్లయితే మీరు చెప్పిన ఫ్రీ పోర్ట్ఫోలియో సర్వీస్ కి స్పందనగా నవీన్ తన పోర్ట్ఫోలియో పంపారు. అసలు అందరూ ఇన్వెస్టర్లకు ఉపయోగపడాలని భావిస్తూ ఆ రిపోర్ట్ లోని కంటెంట్ ని ఒకసారి డిస్కస్ చేస్తారా? ఖచ్చితంగానమ్మా. ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఎక్కువ సార్లు ఒక స్టాక్, రెండు స్టాక్ల గురించి అడుగుతూ ఉంటారు, కానీ తమ పోర్ట్ఫోలియో మొత్తానికి సంబంధించి సమగ్రమైన వ్యూ తీసుకోవడానికి అంతగా ఇష్టపడరు. అందుకే స్పందనగా లాస్ట్ టైం మనం ఒకసారి ఏం చెప్పామంటే, మీ దగ్గర ఉన్నటువంటి ఈ క్యాష్ స్టేట్మెంట్, అంటే మీ దగ్గర టోటల్ హోల్డింగ్స్ అన్ని కలిపి నెలకు ఒకసారి డిపాజిట్ నుంచి మీకు స్టేట్మెంట్ ఈమెయిల్కి వస్తూ ఉంటుంది. అది కనుక మనకు పంపించినట్లయితే పోర్ట్ఫోలియో మొత్తం మీద సమగ్రంగా చూసి కంప్లీట్ గా హోలిస్టిక్ గా రిపోర్ట్ ఇస్తామని చెప్పాం. అది ఈ రిపోర్ట్స్ వీటి నెంబర్లకు, ఫోన్ నెంబర్లు కానీ వాట్సాప్ కానీ ఈ క్యాష్ రిపోర్ట్ పంపించని చెప్పాం, లేదా ఏబిఎన్ కైనా పంపించమని చెప్పాం. అందులో పంపించిన వాళ్ళు ఏంటంటే ఒకసారి బ్రీఫ్ గా నేను చెప్తానంటే ఏం తెలుస్తుంది, ఎందుకు పంపిస్తే నాకు ఒక్కసారి ఎంత బ్రహ్మాండమైన బెనిఫిట్ వస్తుందో తెలియజేయాలంటే ఒకసారి నేను షేర్ చేస్తాను. స్క్రీన్ చూస్తే తెలియాలి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనుక చూసినట్లయితే మొట్టమొదటి మీకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ క్లయింట్ యొక్క పోర్ట్ఫోలియో మొత్తం కలిపి చూస్తే కనుక స్కోర్ వేస్తా ఉంటాం మనం. దాని గురించి కూడా చెప్తాను. ఆ 80% స్కోర్ ఇచ్చింది, 80 స్కోర్. జనరల్ గా 80 అంటే మంచిది అనుకుంటారు, కానీ గమనించాల్సింది ఏంటంటే ఇందులో ఇండివిజువల్ గా స్టాక్స్ అన్నిటికీ కలిపి ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయో 25%, అలాగే ఎన్ని కంపెనీలు సరసమైన ధరలో ట్రేడ్ అవుతున్నాయో, అంటే ఉండకూడనంత ధరలు ఉంటే తీసేయాలి, అలా లేకపోతే తగ్గుతాయి మార్కులు, అలా వేసిన దాని మీద 25 మార్క్స్. తర్వాత పోర్ట్ఫోలియో మొత్తం అన్ని స్టాక్లు కలిపి ఫండమెంటల్స్ అంతా 50% మార్క్స్ ఇచ్చి ఓవరాల్ గా చూస్తే వచ్చే స్కోర్ 80కి. అది 93 ఉంటేనే ఈయన ఇండెక్స్ కన్నా కూడా మెరుగైన రిటర్న్ సంపాదించగలుగుతారు. వెంటనే అందరికి అనుమానం వస్తుంది, అంటే ఎలా చెక్కేస్తారు, ఏం చెప్తారు అంటే ఊరికి బ్రీఫ్ గా డీటెయిల్స్ ఇవ్వడానికి చూపిస్తున్నారు. ఆయనకున్న స్టాక్స్ అన్ని కూడా ఇక్కడ రాసినట్లయితే ఒక్కొక్క స్టాక్ లో కొన్నిటికేమో హోల్డ్, అంటే మీరు మంచి స్టాకే ఉంచుకోండి అని చెప్పడం, కొన్నిటికేమో స్విచ్, అంటే అంత మంచిది కాదు బహుశా మార్చుకుంటే మంచిది అని చెప్పడం, కొన్ని స్టాక్స్ అయితే సెల్, అంటే బాబు అమ్ముకోండి అని చెప్పడం. ఇలా చెప్పిన తర్వాత ఈ అన్ని కంపెనీలు కలిపి పోర్ట్ఫోలియో మొత్తం కలిపి, ఒక కంపెనీ గురించి కాదు, ఆయన పోర్ట్ఫోలియో మొత్తం కలిపి ఎర్నింగ్స్ కింద బాటం లో ఉన్న నెంబర్లు చూస్తే 45,000 ఉండేదల్లా 46,000 అయిపోయింది 1 క్వార్టర్ ముందు. ఇప్పుడు లేటెస్ట్ క్వార్టర్ లో, అంటే సెప్టెంబర్ క్వార్టర్ లో చూస్తే ఎర్నింగ్స్ మొత్తమే తగ్గాయి. అంటే కంపెనీ దేశం మొత్తం పెరుగుతుంటే ఈ ఎర్నింగ్స్ మాత్రం తగ్గుతున్నాయి అనమాట. సో ఇవన్నీ బాగానే ఉన్నాయండి, మీరు కొన్ని మంచి కాదన్నారు. ఏం చేయాలి అంటే బ్రీఫ్ గా సమరీ ఇలా ఇవ్వడం జరుగుతుంది. మీకున్న షేర్స్ 49 అయితే అందులో 23 అమ్మవలసిన అవసరం ఉంది, అంటే బయటకు వచ్చేయాలి. అవన్నీ అమ్మేసి ఒక 5 కనుక మీరు కొనుక్కున్నట్లయితే ఇప్పుడు మీకున్న స్కోర్ 80 అలా ఆటోమేటిక్ గా 100 అమాంతం పెరిగిపోతుంది. అంటే ఓవర్ నైట్ మీ పోర్ట్ఫోలియో సూపర్ మ్యాన్ లాగా తయారవుతుందని చెప్తాం అనమాట. ఏం కొనుక్కోవాలండి అంటారు, అనగానే మీరు 23 అమ్మన్నారు, మీరు బ్లూ కలర్ రెడ్ కలర్ వేశారంటే అమ్మమని తెలుస్తుంది. ఏం కొనుక్కోవాలి అంటే కూడా మళ్ళీ మమ్మల్ని అడగవలసిన అవసరం లేకుండా ఇలా రిపోర్ట్ వస్తుంది. ఏమని, అందులో ఏమేమి కొనుక్కోవాలంటే టాటా స్టీల్ ఎంత క్వాంటిటీ కొనుక్కోవాలో, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలో. ఈయనకి చెప్పిన 23 అమ్మితే వచ్చిన అమౌంట్ 4,58,000 అయితే దాదాపుగా 4,56,000 తాలూకు 5 కంపెనీలు రికమెండ్ చేయడం జరుగుతుంది. అంటే 23 అమ్మేసి 5 కొనుక్కుంటే మీ పోర్ట్ఫోలియో స్కోర్ 100 అయితే మీరు ఇంకొకళ్ళ సహాయం పొందకుండా, బహుశా మన టీవీ ప్రోగ్రామ్ రోజు కూడా చూడవలసిన అవసరం లేకుండా మీకు ఇండెక్స్ కన్నా మెరుగైన లాభాలు రావడానికి అవకాశాలు మీకు మీరే కల్పించుకున్నట్లు అవుతారు. ఇది తెలియాలి అంటే ఒకటి మీకు తెలుసుకోవటం, మాకు రిపోర్ట్ పంపించడం, లేదనుకుంటే కనీసం మీరు ఎప్పుడైనా సరే ఈ రిపోర్ట్స్ కనుక మీరు ఈ క్యాష్ స్టేట్మెంటే పంపాలి. ఎందుకంటే లేకపోతే ఒక్కొక్కళ్ళు స్క్రీన్ షాట్లు పెట్టడం, పేపర్ మీద రాసి పంపించడం చేస్తున్నారు. అది సాధ్యం కాదు కంప్యూటర్స్ కి. ఈ క్యాష్ రిపోర్ట్ కనుక పంపించినట్లయితే మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరుగుతుంది. ఓవర్ నైట్ తెలుగు ఇన్వెస్టర్లు అందరూ కూడా తమ పోర్ట్ఫోలియో స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి వచ్చిన అవకాశంగా భావించాలి. ప్రస్తుతానికి ఇంకా ఇది ఫ్రీగా వేస్తున్నాం కాబట్టి ఎంత ఎక్కువ మంది పడుకుంటే మీకు అంత మంచిదని నా ఉద్దేశం. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. పుష్పలత గారు కాల్ చేశారు. పుష్పలత గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ప్రసాద్ గారు ఉన్నారు. ఓకే, స్టాక్ నేమ్ ఒకసారి చెప్పరా అండి.
బోస్ అండి. బోష్. ఆ. ఓకే. కొనుక్కున్నారండి, కొనాలని ఆలోచిస్తున్నారా? కొన్నామండి. ఓకే. ఈ కంపెనీ కొనాలి అంటే యూజువల్ గా మీ యొక్క మెంటల్ స్టెబిలిటీ చాలా బాగుండాలి. అంటే చిన్న చితక షేర్లు ఊరికే టెంప్ట్ అయిపోకుండా, ప్రలోభాలకు లోనవ్వకుండా ఉండేటువంటి క్యారెక్టర్ సూచించే కొన్ని కంపెనీలు ఉంటాయి. అందులో ఇది ఒకటి. అంటే ఎప్పటి నుంచో చూసినా కలకాలం ఎన్నోతో కాలంగా చూసిన బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్, స్టేబుల్, కార్పొరేట్ గవర్నెన్స్ ఇబ్బంది లేని కంపెనీలో ఇది ఒకటి. ఈ కంపెనీ మీరు ఎక్కువ రేట్లో కొన్నారు. ఇందులో వచ్చిన ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరంటే ధైర్యం చేసి పెద్ద రేట్లో కొన్నారు, కానీ ఆ కంపెనీలో ఎక్కువగా పెద్ద రేటు పెట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది రారు. అందుకే మీకు వాల్యూమ్ చూస్తుంటే 5,000, 6,000, 9,000 కన్నా ఎక్కువ వాల్యూమ్ ఉండదు. ఒకవేళ ఎప్పుడన్నా మనం అమ్ముకోవాలి అంటే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ అయితే అమ్ముకోగలం, కానీ అదే ఒక 500 షేర్లు 1000 షేర్లు కనుక కొనుక్కుంటే అమ్మాలంటే చాలా కష్టం అవుతుంది. మీరు ఎన్ని కొన్నారో నేను అడగను. మీరు కొన్న స్టాక్ మాత్రం బ్రహ్మాండమైన స్టాక్, ఏమాత్రం కంగారు పడిన అవసరం లేదు. ఆటో యాన్సిల్లో ఉన్నా కూడా, ట్రంప్ గారు టారిఫ్లు వేసినా కూడా ఏమాత్రం జంకకుండా శుభ్రంగా పెర్ఫార్మెన్స్ మెయింటైన్ చేసుకోగలుగుతుంది. ఈ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ ప్రకారం చూస్తే చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ కనపడుతుంది మీకు స్క్రీన్ మీద. 14% ఉన్న మార్జిన్ ఇప్పుడు కూడా 14%, అంటే దాదాపుగా పీక్ మార్జిన్ లో 8 క్వార్టర్ నుంచి నిలబడుతుంది. అందువల్ల ఇది ఒక రకంగా సముద్రంలో ట్రావెల్ చేసేటువంటి పెద్ద నావ లాంటిది. కుదుపులు ఉండవు, సాధారణంగా నెమ్మదిగా వెళ్తాడు. మీరు స్పీడ్కి వెళ్దామన్నా స్పీడ్ బోట్ లాగా వెళ్ళదు, కానీ తుఫాన్ వచ్చినా తట్టుకుంటుంది, అలలు పెరిగినా తట్టుకుంటుంది. అలా మీ పోర్ట్ఫోలియోకి లోటు ఉండదు, కానీ ఫాస్ట్ గా గ్రోత్ ఉంటుందంటే యూజువల్ గా కొద్దిగా అవకాశం తక్కువ అండి. ఎందుకంటే ఈ కంపెనీలు వాల్యూమ్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మంది చూపు దాని మీద పడదు. అదర్వైజ్ యూఆర్ వెరీ సేఫ్ కంపెనీ. మీకు సేఫ్టీ ప్రధానం అనుకుంటే మాత్రం ఇందులో ఉండండి. లేదు ఇంకా గ్రోత్ కూడా కావాలి అనుకుంటే కనుక మిగిలిన కంపెనీ గురించి ఇంకొకసారి ఆలోచించుకోవచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కిషన్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేశారు. కిషన్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే. షార్ట్ టర్మ్ కోసం సిఎస్బి బ్యాంక్ ఒకటి, విబిఎల్ ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? సిఎస్బి బ్యాంక్ అంటేనేమో ప్రైవేట్ బ్యాంక్ అండి. ఆ బ్యాంక్ లో మీరు చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు కూడా బ్యాంకులకి ప్రస్తుతం రాబోయే రోజుల్లో పెర్ఫార్మెన్స్ బాగుంటుందని ఒక 1 year నుంచి చెప్తానే వస్తున్నాం. దాని ప్రకారమే రేట్లు కూడా పెరిగి వచ్చాయి. ఇప్పుడు మనకి గ్రోత్ కి ఛాన్స్ ఉందా లేదంటే బ్యాంకింగ్ స్టాక్స్ గురించి మాట్లాడాలంటే మనం చూడవలసింది ఏంటంటే ఇందులో 30% గ్యాప్ ఉందా లేదా అనేది. ఈ కంపెనీ బాగుందా లేదా అంటే కంపెనీ కొద్దిగా దెబ్బతిన్నమాట వాస్తవం. దెబ్బతిన్నది ఏంటి అర్థం నష్టాలు వస్తాయని కాదు, వచ్చిన లాభాలు పర్సంటేజీలు తగ్గుతా ఉన్నాయి. బ్యాంకులకి మీకు అర్థమైంది, మనకు అర్థమైంది ఏంటి, ఎప్పుడైనా సరే వాళ్ళకి ఎప్పుడు డబ్బులు ఇస్తారో వస్తూ ఉంటుంది. వడ్డీ వర్షం పడినా వరద వచ్చినా కానీ వాళ్ళ వడ్డీ మీటర్ తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ రావాలి. అలా తగ్గింది అంటే కొద్దిగా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. ఇందులో మార్జిన్స్ తగ్గాయి, కానీ కంగారు పడాల్సిన విషయం ఉందంటే ఏమీ లేదు. కానీ ఇప్పుడు చూడాల్సింది 385 రూపీస్ ఉంటే దాన్ని పెరగవలసింది ఇంకా 70 రూపాయలు, అంటే దాదాపుగా 20% కూడా లేదు ఇంకా పెరగటానికి. అందువల్ల ఇప్పుడు కొనడానికి మాత్రం సిఎస్బి నా లెక్క ప్రకారం ఖచ్చితంగా మంచిది కాదు. రెండోది విఆర్ఎల్ కదండి అన్నారు, విబిఎల్ అన్నట్టు. విబిఎల్ విఆర్ఎల్ విబిఎల్ అంటే వరం బెవరేజెస్ కాదు సరే ఇంకో నెక్స్ట్ కాల్ తీసుకుంటాను. రైట్ సార్. సో నెక్స్ట్ కాలర్ కోటేశ్వరరావు గారు రెడీగా ఉన్నారు. సార్ కోటేశ్వరరావు గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి. అడగండి సార్, మీ డౌట్ ఏంటో. సార్ నా దగ్గర పాలికార్ ఉంది సార్, ఒక రన్నింగ్ విత్ అరౌండ్ 33% ప్రాఫిట్. మరి మిమ్మల్ని ఒకసారి దీన్ని కంటిన్యూ చేద్దామా అనుకున్నాం సార్. పాలిక్యాబ్ అనేది ఏమాత్రం ఒక్క విషయం కూడా మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. రేటు పెరిగిందో మీకు లాభం వచ్చిందని అమ్మటానికి కారణం కాకూడదండి. ఇంకా లాభం రావడానికి అవకాశం ఉందా లేదా అనేదే కారణం అవ్వాలి, అదొక్కటే కారణం అవ్వాలి. మనకి ఎంత వచ్చింది ఎంత పోయిందని దాని మీద స్టాక్ మార్కెట్ లో డెసిషన్స్ చేయకూడదు. అందువల్ల ఈ కంపెనీ చూస్తే అందులో ఉండవలసిన అన్ని లక్షణాలు మంచిగా ఉన్నాయి, దాదాపుగా అన్ని లక్షణాలు. చూడండి ఒకసారి స్క్రీన్ మీద చూస్తే 2024 డిసెంబర్ లో 8% ఉన్న మార్జిన్ పెరుగుతూ 10% గా రావడం, 21,000 ఉన్న టర్న్ ఓవర్ 25,000 కోట్లు, 24,595 కోట్లుగా రావడం, ప్రాఫిట్ కూడా 18,000 కోట్లు ఉంటే 2,500 కోట్లు అవడం. ఇందులో పేరు పెట్టడానికి ఏమీ లేదు. మధ్య మధ్యలో స్పెక్యులేషన్ మూలంగా ఒకసారి పెరిగితే ఒకసారి టఫామని పడుతుందేమో, కానీ అవి మనం కంగారు పడకూడదు. ఎందుకంటే ట్రాఫిక్ మీద ఎలా అయితే మనం రోడ్డు మీద వెళ్ళిపోతుంటే అప్పుడప్పుడు అడ్డంకులు వస్తాయో అన్ని కంపెనీలకి ఎవరైనా అమ్ముకున్నప్పుడు రేట్లు తగ్గుతాయి. అది మనం భయపెట్టకూడదు. అంటే మనకి వర్కింగ్స్ ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి. మా అంచనా ప్రకారం ఇందులో మ్యూచువల్ ఫండ్స్ కూడా బ్రహ్మాండంగా 9% దాకా ఇన్వెస్ట్ చేశాయి. ప్రమోటర్లు దాదాపుగా 62% హోల్డ్ చేస్తున్నారు. అది చాలా స్ట్రెంగ్త్. ఇప్పుడు కూడా కంపెనీలో ఓనర్లకి స్కిన్ ఇన్ ద గేమ్ అంటాం, అంటే వాళ్ళ సొంత డబ్బులు కూడా కంపెనీలో ఉంటే జాగ్రత్తగా పనిచేస్తారు అని ఎక్కువ చెప్తా ఉంటారు. అందువల్ల 62% ప్రమోటర్లు అందరి డబ్బులు తీసుకుని, మీలాంటి వాళ్ళందరి డబ్బులు తీసుకుని మ్యూచువల్ ఫండ్స్ తెలివైన వాళ్ళలాగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారే వాళ్ళందరూ కలిపి కూడా ఇంకో 9% పెట్టారు. అంటే 70% వీళ్ళ దగ్గరే ఉందన్నమాట మొత్తం మీద. ఈ కంపెనీ ఫెయిర్ వాల్యూ వచ్చేసి వాళ్ళ లెక్క ప్రకారం 10,300 దగ్గర ఉంది.
ఇప్పుడు ఉన్నదండి 7,200. అంటే ఇక్కడి నుంచి కూడా దాదాపుగా 48-50% వరకు పెట్టడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఏమాత్రం ఆలోచన లేకుండా ధైర్యంగా ఉంచుకోండి. లాభం వచ్చిందనే మాట మర్చిపోండి. ఇంకెప్పుడు ఎవరితో అనకండి. ఇవాళ రేట్ నుంచే చెప్పండి, ఖచ్చితంగా ఉంచుకోండి. పెరిగితే అమ్మండి, లేకపోతే కంటిన్యూ చేసుకోండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్. సార్ ఈ ఫ్యూచర్ లో కొనొచ్చా ఫిజికల్ గానా? ఈ బీసా ఈటీఎఫ్ నాలుగుట్లో ఏది మంచిదో చెప్పండి సార్. ఒకసారి చెప్పండి, కంపెనీస్ ఏమిటి? సిల్వర్ పర్చేజ్ చేసేదానికి సార్. కమోడిటీస్ అండి. అంటే క్షమించాలి, అంటే నేను టీవీ స్క్రీన్కి వచ్చినంత మాత్రాన అన్ని అంత నాలెడ్జి నా దగ్గరే ఉంటుందని నేను ఆపాదించుకోవడం నేను చేయలేను. కమోడిటీస్ గురించి నేను సాధారణంగా మాట్లాడను, అంటే తెలియదు అనేది మాట్లాడను అని చెప్పడం కరెక్ట్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో అయితే ఆ కంపెనీలు చేసిన తీరు ప్రతి 3 నెలలకి రిపోర్ట్ చేస్తాయి కాబట్టి దాన్ని చూసి బాగున్నదో లేదో చెప్పొచ్చు. సిల్వర్ ఏం చూసి చెప్పగలం? ఓన్లీ ప్రైస్ ఒక్కటే చూస్తాం. ఆ ప్రైస్ పెరిగితే పెరిగిందని, తగ్గితే తగ్గింది కాబట్టి టెక్నికల్ మాట్లాడాలి. టెక్నికల్స్ కి నేను వ్యతిరేకిని. నేను సాధారణంగా ఏ ఇన్వెస్టర్ ని ఇన్వెస్ట్ చేయమని చెప్పలేను. అది ప్యూర్ గా మీరు బ్రోకర్స్ తో మాట్లాడి, లేదా ఇంకో టెక్నికల్ అనలిస్ట్ రేపు మిగతా వాళ్ళు వస్తారు కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది. ఇంకా పైగా ఫ్యూచర్ కొనొచ్చా అన్నారు. నాకు రిటైల్ ఇన్వెస్టర్స్ ఫ్యూచర్ అనగానే వెన్నులో వణుకు వస్తుంది. ఎందుకంటే మనకి డెరివేటివ్స్ లో 93% కోల్పోతున్నారు అని చెప్తున్నా కూడా ఇంకా ఫ్యూచర్స్ లో వెళ్తానికి ట్రై చేస్తాము అంటే, ఇంత డబ్బులతో అంత లాభం సంపాదించాలనుకుంటే ఇంత డబ్బులతో అంత నష్టం వస్తుంది. అది అంత మంచి పద్ధతి కాదు. అంటే క్లాస్ బీగుతున్నా అనుకోమాకండి. మీ మంచి కోరి మీ మంచి కోసం చెప్తున్నా, నేనైతే చెప్పలేను. చాలా దయచేసి క్షమించండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. శ్రీనివాస్ గారు బళ్ళారి నుంచి కాల్ చేస్తారు. శ్రీనివాస్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ మేడం. అడగండి సార్. ప్రసాద్ సార్ ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ గారు సార్, ఈ గరుడా కన్స్ట్రక్షన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటాను సార్. గరుడా కన్స్ట్రక్షన్స్. ఓకే, అంటే తెలిసిన కంపెనీ అండి. దీంట్లో నేను ఇన్వెస్ట్ చేశాను సార్. 80% ప్రాఫిట్ లో ఉన్నాను. ఎగ్జిట్ కమ్మంటారా, ఇట్లా చెప్పబోయే ముందే నేను ఆపేయాలి ఆ మాటని. ఎగ్జిట్ కమ్మంటారనే మాట రాకూడదు నోటమాట. ఎందుకంటే కంపెనీ బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటికి రీసెంట్ గా కొన్ని కొత్త కంపెనీ, చిన్న కంపెనీ అయినంత మాత్రాన చిల్లర కంపెనీ కాదు. ఎందుకంటే దాని పెర్ఫార్మెన్స్ వస్తుంది. ఒక నెంబర్ లో కనుక ఏదైనా మ్యానిపులేట్ చేస్తే నేను చెప్పలేను, కానీ అదర్వైజ్ నెంబర్స్ ఆర్ లుకింగ్ సో వెరీ గుడ్. కొద్దిగా కూడా కాదు. దాదాపుగా మీరు చూస్తే అంతకు ముందు 70 కోట్ల నుంచి 86 కోట్లకు రావడం ప్రాఫిట్, మార్జిన్లు కూడా ఎక్కువ ఉండటం. అలాగే ఇంజనీరింగ్ సర్వీసెస్ లో ఈ కంపెనీకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే రాబోయే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద విపరీతంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇండియాలో. అప్పుడు గ్యారంటీ వీటన్నిటికీ కూడా విపరీతంగా ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అందువల్ల మీరు ఈ కంపెనీ అమ్మాలి అనే ఆలోచన వెంటనే మానేయాలి. నా లెక్క ప్రకారం 300 రూపీస్ దాటితేనే మళ్ళీ అమ్మాలా అని ఆలోచించాలి. మీకు లాభంలో ఉన్నారు అంటే మీ యొక్క తెలివితేటలు కొద్దిగా మంచిది కొన్నారు కాబట్టి వచ్చింది. ఆ వచ్చిందంతా మీ ఊరికి లక్ వచ్చింది అనుకోకండి. మంచి కంపెనీ కొన్నారు కాబట్టి వచ్చింది. దగ్గర నుంచి కూడా ఉంచుకుంటే ఇంకో 50-100 రూపాయలు ఈజీగా రావాలి. సో డోంట్ సెల్ ఇట్. ప్రసాద్ గారు, సార్ ఇది ప్రైవేట్ సెక్టార్ లో క్యాపెక్స్ పెరిగినట్లుగా తెలుస్తున్న ఈ సమయంలో బ్యాంకుల లోన్లకు డిమాండ్ పెరుగుతుందని బ్యాంకర్లు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో బ్యాంక్ స్టాక్స్ లో ఏమైనా కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఫస్ట్ మనం గమనించాల్సిందంటే మార్కెట్ లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ లో స్టేట్ బ్యాంక్ చీఫే చెప్తున్నారు ఏమని, మాకు రాబోయే రోజుల్లో లోన్ ఆఫ్ టేక్ పెరుగుతుంది అంటే ఎక్కువ మంది డిమాండ్ వస్తున్నారు. దాదాపుగా 14% వరకు లోన్ పెరుగుతుంది అన్నారు. లోన్ పెరుగుతుంది అంటే అర్థం ఏంటండి? ఆటోమేటిక్ గా బ్యాంకులకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఇన్కమ్ పెరుగుతుంది. బ్యాంకులకి ప్రధానంగా 2 రకాల ఇన్కమ్ వస్తుంది. ఒకటి, ఇంట్రెస్ట్ రేట్లు కనుక తగ్గుతున్నట్లయితే వాళ్ళ దగ్గర ఉన్న సెక్యూరిటీలు అమాంతం మార్కెట్ లో పెరిగిపోతుంది కాబట్టి ఒక రకంగా అయాచిత లబ్ధి, అంటే వ్యాపారం మూలంగా కాకుండా వేరేటువంటి ఫ్యాక్టర్స్ మూలంగా వచ్చే లాభం అది ఆల్రెడీ వచ్చి ముబ్బడిగా బ్యాంకుల్లో పడిపోతుంది. బికాజ్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతూ వస్తున్నాయి. నిన్నగాక మొన్న కూడా ఇంకో 0.25% తగ్గించారు కాబట్టి రెపో రేటు. ఆ లాభం అట్లాగే ఉంటూ ఇప్పుడు ఇంకా లోన్స్ కూడా పెరుగుతాయంటే అర్థం ఏంటి? ఇక గ్యారంటీగా ఇన్కమ్ కూడా పెరుగుతుంది. కాబట్టి బ్యాంకులు ఖచ్చితంగా చూసుకోవాలి. కాకపోతే ఇక్కడ వెంటనే ఏంటంటే ఈ మాట విధంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కనబడిన బ్యాంక్ స్టాక్ అలా కొంటాం కాదు. ఇవాళ మనకు అంత ముందు కూడా ఎవరు అడిగితే చెప్పడం జరిగింది. మనం ఏమని ఆ కేథలిక్ స్టేట్ బ్యాంక్ కొనొచ్చా అంటే వద్దండి అని చెప్పాము. ఎందుకు వద్దు అని చెప్పామంటే అన్ని బ్యాంకులు అన్ని వేళలో కొనుక్కోవడానికి పనికిరావు. అందుకు నేను ఏం చేస్తానంటే బ్యాంకులు మొత్తానికి ఇండస్ట్రీ ఫేవరబుల్ గా ఉన్నా అందులో కొన్ని స్టాక్లు ఆల్రెడీ దాదాపుగా ఉండవలసిన రేటు వరకు ముందే పెరిగిపోయాయి. మనకన్నా ముందు తెలివైన వాళ్ళు చాలా మంది మార్కెట్ లో ఉన్నారు కాబట్టి కొనేశారో, లేకపోతే తెలియక ఆవేశం కొద్ది కొన్నారో పక్కన పెట్టాం. మనకి ఈ రోజున కొనుక్కోవడానికి ఎక్కువ బ్యాంక్ స్టాక్లు అనువుగా లేవు. అంటే మంచి స్టాక్లే బాగున్నాయి కానీ రేటు పెరిగి వచ్చింది కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటే పెద్దగా లాభం రాకపోవచ్చు, ఆశాభంగా రావచ్చు.
క్విక్ గా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు 10,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు నేను స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇన్వెస్టర్స్ ఎవరైనా స్క్రీన్ కనుక చూసినట్లయితే ఇందులో ప్రతి స్టాక్ గురించి కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉందనుకోండి, మీకు స్క్రీన్ మీద కనపడతా ఉంది. చూస్తే ఏమైనా కనపడుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ ట్యాప్ లో చూస్తే గ్రోత్ లో ఉంది. రేటింగ్ వై అంటే మేము ఆల్రెడీ దాన్ని అప్రూవ్ చేసాం, మంచి స్టాక్ అని అన్ని రకాల మా లెక్క ప్రకారం టెస్ట్ చేసాం అనమాట. అది ఇప్పుడు 35% పెరగడానికి ఛాన్స్ ఉంది. ఈ మధ్య కాలంలో పెద్దగా పెరిగింది లేదు, నిజానికి తగ్గింది కూడా. కాబట్టి ఇప్పుడు 35% ఉంది. తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం, అది కూడా రేటు తగ్గింది కదండి అంటారేమో. రేటు తగ్గడానికి కారణం వేరు, మార్కెట్ లో స్ట్రెంగ్త్, కంపెనీ ఫండమెంటల్ స్ట్రెంగ్త్ చూస్తే 39% పెరగడానికి ఛాన్స్ ఉంది, అది కూడా కొనుక్కోవచ్చు. తర్వాత ఐడిబిఐ బ్యాంక్ మళ్ళీ దాదాపుగా ప్రైవేట్ బ్యాంక్, ఇప్పుడే చాలా బిడ్డింగ్ రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇందులో కనుక చూస్తే మళ్ళీ ఇది కూడా 36% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. తర్వాత ఐఓబి 35.8% ఛాన్స్ ఉంది. ప్రైవేట్ సెక్టర్ లో ఒక బ్యాంక్ మనకు పెద్ద బ్యాంక్ వచ్చింది, కొద్దిగా కరూర్ వైశ్య బ్యాంక్, అందులో కూడా ఈ మధ్య కొద్దిగా తగ్గింది కాబట్టి 30% వచ్చింది, లేకపోతే తక్కువ ఉండేది అనమాట. నెక్స్ట్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఇది బాగా పడిపోయింది కదా అనుకుంటారేమో. మంచి కంపెనీ, ఏ రకమైన నెగిటివ్ కనపడిన కంపెనీ బాగా పడిపోతే బాగా అట్రాక్టివ్ అవ్వాలి. భయపడాల్సింది ఎప్పుడు తిరిగి పెట్టుకునే లోటుపాట్లు మొదలబులు ఉంటే అప్పుడు భయపడాలి, అదనైనా భయపడక్కర్లేదు. అలాగే ఎస్ బ్యాంక్ కూడా మళ్ళీ ప్రైవేట్ సెక్టర్ లో చిన్న బ్యాంక్, ఇది నా ఉద్దేశం ప్రకారం ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వెంటనే వస్తుంది. 22 రూపాయలు ఉంది కదా కొనిపడేద్దామని, ఎక్కువ కొంటాం కాదు, కానీ అందులో ఉన్న పెరగడానికి 30%, కాబట్టి మరీ ఎక్కువ అందులో పెట్టుకోవక్కర్లేదు. ఇవి బ్యాంకింగ్ స్టాక్ లో ఇన్వెస్టర్లకి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కొనుక్కోవడానికి అనువుగా ఉన్న షేర్. రైట్ సార్, అలాగే మరి స్టాక్ స్ట్రాటజీ కన్నా కూడా పోర్ట్ఫోలియో స్ట్రాటజీ మంచిదని మీరు చెబుతూ ఉంటారు కదా సార్. మరి అక్టోబర్ లో మనం డిస్కస్ చేసిన పోర్ట్ఫోలియో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చెప్తారా? ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనకు ఏంటంటే అనలిస్ట్ లాగా మనం కూర్చున్న మాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరు ఎదురుగా కనపడరు, తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు ఉంటారు, కాబట్టి రోడ్డుకు వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతామేమో అనుకుంటా ఉంటారు. అది ఎప్పుడు కూడా బాధ్యత లేని వాళ్ళు చేయగలరేమో కానీ మన టీవీలో మన ఛానల్లో వచ్చేవాళ్ళు ఎవరు కూడా అంత బాధ్యత లేకుండా ఉన్నట్టు నేను అనుకోను. మనం చెప్పేది అంటే ఒకసారి కనుక సజెస్ట్ చేసిన తర్వాత దానికి అవసరమైన మార్పులు చేసుకోవాలని చెప్తా ఉంటాం. కానీ ఇన్వెస్టర్స్ కొద్దిగా బద్దకస్తులు, కొద్దిగా అనుమానపరులు, ఇవన్నీ ఉండటం మూలంగా చెప్పింది కొనుక్కుంటారు అంటారు, కానీ చెప్పిందన్న కూడా ఒకటో రెండో కొనుక్కుంటారు. అలా కాకుండా పోర్ట్ఫోలియో మొత్తం కొనుక్కుని అప్పటి నుంచి అలాగే కాపాడుకుంటూ మన బుట్టలో ఉన్నటువంటి కోడి పిల్లలాగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంటే కనుక ఎలా ఉండేదో చూపించడం నా యొక్క ధర్మం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మన ఇన్వెస్టర్లు ఎవరైనా ఈ పోర్ట్ఫోలియో కొనుక్కుంటే కలకాలం అవే షేర్లు ఉంటాయంటే ఉండవు. కానీ మీకోసం కేవలం మీకు కొద్దిగా గొప్ప ఫండమెంటల్స్ నమ్మితే ఎందుకు మంచి జరుగుతుందో చెప్పడానికి వీలుగా మాత్రమే ఆ రిపోర్ట్ చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి మీరు స్క్రీన్ మీద కనుక చూసినట్లయితే మీకు కనపడేది ఏంటంటే ఇవాళ రోజున అంటే దాదాపుగా ఇప్పుడు ఒక 5-10 నిమిషాల తేడాలో ఇప్పుడు వరకు చూస్తే అక్టోబర్ 17th మనం రికమెండ్ చేసాం. అందులో లార్జ్ క్యాప్ నుంచి కొనుక్కోవాలని చెప్పి 10 షేర్లు ఎంత క్వాంటిటీ కొనుక్కోవాలో 10 లక్షల కోసం చెప్పాం. ఒక్కొక్క స్టాక్ లో దాదాపుగా ₹1,00,000 పెట్టేట్లుగా. దాని ప్రకారం చూస్తే పెట్టుకుంటే ఇప్పుడు ఎంత అయింది, అదంతా కూడా 9,90,000 ఇప్పుడు పెడితే మనం 10,14,000 అంటే ఎంత పెరిగింది, 2.26% పెరిగింది. ఇదే సమయంలో నిఫ్టీ ఎంత పెరిగిందండి, 1.65. అంటే చాలా మంది పోర్ట్ఫోలియోలు ఈ నెల 2 నెలల కాలంలో విపరీతంగా తగ్గిపోయి కొంత కంగారు హైరాణ పడుతున్నారు. కానీ మన పోర్ట్ఫోలియో తగ్గలేదు. ఇందులో కానీ కొన్ని స్టాకులు తగ్గలేదంటే చూడండి, ఆర్ఈసీ లిమిటెడ్ కొంత చెప్పాం కదా, తక్కువ రేటు కనుక కొనుక్కుంటే అది ₹1,00,000 పెడితే 92,000 93,000 వచ్చేసింది, 7% తగ్గింది. ఒకే స్టాక్ కొనుక్కునే ఏమంటారు, పలానా రోజున ఏ గేమ్ లో ఆ ప్రోగ్రామ్ లో చెప్పిన స్టాక్ కొంటే నాకు నష్టం వచ్చింది అంటాడు. నిజమే, కానీ ఆయన కొన్నది బట్టి 10 ఇస్తే అందులో ఒకటి కొనుక్కుంటే దాన్ని బట్టి ద్వేషించటమో చేయడం అనేది ఆయన విచక్షణకు వదిలేయాలి. సో ఎప్పుడు కూడా పోర్ట్ఫోలియో కొనుక్కుంటే వచ్చేటువంటి సేఫ్టీ, ఇండివిజువల్ స్టాక్స్ కొనుక్కుంటే రావటం కష్టం. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మీరు ఒక్కళ్ళే తెలివైన వాళ్ళు, మీకు కనపడిన స్టాకే పెరగాలి అనుకుంటే చాలా స్వార్థం. పోర్ట్ఫోలియో కనుక కొనుక్కుని పోర్ట్ఫోలియో ఫండమెంటల్ సరిగ్గా ఉంచుకుంటే, ఇవాళ మనం ఆల్రెడీ మీకు స్కోర్ గురించి కూడా చెప్పాను, పోర్ట్ఫోలియో స్కోర్. అలా పోర్ట్ఫోలియో లెవెల్లో కనుక స్ట్రెంగ్త్ మెయింటైన్ చేసుకుంటే మిమ్మల్ని కొట్టగలిగే మునగాళ్ళు దాదాపుగా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఉండరు. అందువల్ల మీకు కావాల్సిందల్లా కొద్దిగా కన్విక్షన్. పోర్ట్ఫోలియో కొనుక్కుంటే మంచిది, దాని స్ట్రెంగ్త్ ఉంటే నాకు ఆటోమేటిక్ గా లాభాలు వస్తాయని నమ్మాలి అంటే కొద్దిగా గొప్ప ఓపెన్ గా వినటానికి నేర్చుకోవడానికి ధైర్యం చేయాలి. లేకపోతే కనుక ఏమొస్తుంటే నాకు తెలిసింది నేను విన్నదే అనుకుంటే కనుక కొద్దిగా కష్టం అనమాట. సో దిస్ ఈజ్ ఏ పోర్ట్ఫోలియో అప్రోచ్. కొన్ని తగ్గినా కానీ మార్కెట్ మొత్తంలో బాగానే ఉంటానికి అవకాశం ఎక్కువ అనమాట. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. సత్యనారాయణ గారు కాల్ చేశారు. సత్యనారాయణ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నీల్ కమల్, పరదీప్ ఈ 2 స్టాక్స్ గురించి కొంచెం చెప్తారా? ప్రజెంట్ గా కొంచెం లాస్ లో ఉన్నది, గట్లని కొంచెం ఫేర్ ప్రైస్ కూడా అట్లా చెప్తారా సార్? నీల్ కమల్ అంటే అదే రెండో కంపెనీ చెప్పారు, కరెక్ట్ గా చెప్తారా? పరదీప్ సార్, పరదీప్. ఆ పారాదీప్ లో ప్రాబ్లం ఏంటంటే దానిలో కార్పొరేషన్ 9లో రిఫండ్ ఇస్తూ మెజర్ అవడం మూలంగా మొత్తం అన్ని కొద్దిగా చెప్పాలంటే
మంచి కుదుపు వచ్చింది. అవన్నీ సర్దుకునేదాకా కొద్దిగా క్లారిటీ రావడం కష్టం. అందువల్ల దాని గురించి ఒక నిమిషం ఆగి మాట్లాడదాం. నీల్ కమల్ కనుక చూసేట్లయితే మీరు ఫస్ట్ ఏమో చిన్న కంపెనీ కొన్నారండి. పారదీప్ పెద్దదే కానీ నీల్ కమల్ చిన్న కంపెనీ కొన్నారు. 1380 రూపీస్ ఉంటాయి. దానిలో ఏదైనా నెగిటివ్ ఉందని చూస్తుంటే మీరు నెగిటివ్ అంటే రెండు రకాలు. ఒకటి నష్టాల్లోకి వెళ్ళిపోతే నెగిటివ్, రెండోది లాభాలు తగ్గుతుంటే కూడా నెగిటివ్ ఉండాలి మీకు నాకు. బికాజ్ ఈ కంపెనీ మనది కాదు. మనమే కానీ ఈ కంపెనీ ఓనర్ అయితే లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా చచ్చినట్టు మొయ్యాలి. కానీ మనకేంటి ఇన్వెస్టర్లు కాబట్టి వచ్చే ధైర్యం ఏంటి, మన కంపెనీకి లాభాలు తగ్గినా కూడా మన లెక్క ప్రకారం మొహం ముడుచుకుని వెంటనే షేర్ అమ్మేటువంటి ధైర్యము చొరవ ఉండాలి. ఈ కంపెనీని మీరు చూస్తా ఉండండి ఒకసారి. 4.23% ఉండే మార్జిన్. ఫస్ట్ ఏమైంది చాలా లో మార్జిన్ బిజినెస్, ప్లాస్టిక్స్ లో ఉంటుంది. మనందరికీ తెలుసు చైర్లు టేబుల్స్ ఇది ప్లాస్టిక్ మోల్డెడ్ ఫర్నిచర్ చేస్తారు. అందులో 4.23% ఉండే మార్జిన్ తగ్గుతా వచ్చేసి ఎంతకు వచ్చింది 2.91. మన ఈ టైంలో సేల్స్ ఏమైనా విపరీతంగా పెరిగాయంటే చూడండి, 3,200 కోట్లు ఉంటే ఇప్పుడు కూడా 3,600 కోట్లు 2000 తర్వాత కూడా. అంటే సేల్స్ పెరగటం లేదు, లాభాలు తగ్గిపోతున్నాయి. నా ఉద్దేశం ప్రకారం దిస్ ఈస్ నాట్ ఏ గ్రోత్ స్టాక్ అట్ ఆల్. కాబట్టి మన దగ్గర ఉండకూడదు. పెరిగిందా తగ్గిందా ఇప్పుడు చూస్తే ఫెయిర్ వాల్యూ 600 ఉందండి. ఇంతవరకు తగ్గాల్సిన అవసరం లేదు. నా లెక్క ప్రకారం 600 లో ట్రేడ్ అవుతా ఉండొచ్చు, కానీ మనం అనుకున్న రేటు దగ్గర ట్రేడ్ అవ్వదు. సో నా లెక్క ప్రకారం మీరు ఈ కంపెనీ ఉంచుకోవటం అనేది ఏమాత్రం సమంజసం కాదు, బికాజ్ గ్రోత్ లేదు కాబట్టి. లేకపోతే పారాదీప్ అన్నారు, అది కూడా ఇప్పుడే చూపిస్తాను ఒక్క నిమిషం. పారాదీప్ లో ముందు చెప్పినట్టుగా 900 రూపాయలు వచ్చిన కార్పొరేట్ జస్టిస్ మూలంగా బాగా గందరగోళం అయిపోయింది. ఇవాళ రోజున ఇంకా మేము కూడా అంటే నేను కూడా చేసినా కానీ ఇంకా మేము ఇంతవరకు అనలైజ్ చేసి దాని అడ్జస్ట్మెంట్ ఇంకా ఫ్యాక్టర్ చేయలేదు కాబట్టి ఫెయిర్ వాల్యూ 152 లా కనపడుతుంది. కానీ ఇది నేను స్వచ్ఛందంగా ఒప్పుకుంటాను. మా మిస్టేక్ ఒక రకంగా కొద్దిగా డిలే అయింది మీ దగ్గర అడ్జస్ట్మెంట్ చేయడం. ఆ చేసిన తర్వాత చెప్పగలను. ప్రస్తుతాన్ని చూస్తే మాత్రం భయపడి కంగారు పడి కొనవలసిన అవసరం లేదు. అలా అని దీని గురించి రివ్యూ తీసుకోకుండా కలకాలం ఉంచుకోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉండవలసిన కంపెనీ ఖచ్చితంగా చూస్తూ ఉండాలి. ప్రస్తుతానికి మాత్రం ఒక్కసారి ఆ కార్పొరేట్ యాక్షన్ స్టడీ చేసిన తర్వాత బహుశా ఈ ఫ్రైడే కానీ మండే కానీ నేను లైవ్ టీవీలో వచ్చినప్పుడు ఎవరు అడగకపోయినా దాని గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సరిగ్గా డేటా కలెక్ట్ చేసి సరైన ఒపీనియన్ ఫామ్ అయిన తర్వాత. ప్రస్తుతానికి జస్ట్ స్టే ఇన్వెస్టెడ్. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు. గోపాలకృష్ణ గారు కాల్ చేశారు. గోపాలకృష్ణ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లారస్ ల్యాబ్స్ అంత ముందు మీరు TV5 లో ఉన్నప్పుడు నేను అడిగాను, నా దగ్గర ఒక 700 షేర్లు ఉన్నాయని. అప్పుడు 284 నుంచి 310 నడిస్తే మీరు ఏం చెప్పారు, ఇవి తుక్కు పెట్టిన బయటలో ఏంటి అని చెప్పారు. అయినా నేను ఉంచాను. ఇవాళ 1020 రూపాయలు అయింది. ఉంచమంటారా వద్దంటారా? అదొకటి. గ్రో కొనమంటారా ఉంచమంటారా? నాకు ఎలాంటి 100 షేర్లు అవి ఉంచాలన్నా వద్దా? రెండు చెప్పండి. ముందు లారస్ ల్యాబ్స్ గురించి చెప్తానండి. లారస్ ల్యాబ్స్ గురించి మీరు చెప్పిన మాట కరెక్ట్. 395 రూపాయల్లోనూ అప్పుడు ఉన్నప్పుడు మేము అందరి చేత అందించిన మాట వాస్తవం. అందులో ఏమాత్రం శస్త్రదశలు రక్కలేదు, కంగారు పడకాల్సిన అవసరం లేదు. నెంబర్ల ప్రకారమే మాట్లాడే మనము ఆ కంపెనీని పట్టుకుని అలాగే పట్టుకుంటాను, గుంటల్లో పడినా వరదలో పడినా నదిలో పడినా ఉంటాననే ధైర్యం మేము చెయ్యం. మాకు కావాల్సింది స్వేచ్ఛగా ఫ్రీగా ట్రావెల్ ఉండాలి. మీరు బాగా నమ్మకం ఉంది కాబట్టి ఆ కంపెనీ ఉంచుకున్నారు, అందుకు కంగ్రాచులేషన్స్, లాభం వచ్చింది కాబట్టి. కాకపోతే మీలాగా కంపెనీ బాగాలేకపోయినా ఆశతో అదే పట్టుకు వేలాడటం కరెక్టా కాదా అంటే ఇవాళ ఒక్కరోజే నేను టీవీలో చెప్పలేను. కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ మీకు లాభం వచ్చింది చెప్తే 10 ఎగ్జాంపుల్స్ మునిగిపోయిన వాళ్ళ సంగతి నేను చెప్పగలను. అయినా కానీ నేను ఉంటాను అంటే మీ ఇష్టం, బట్ దాని గురించి డిస్కషన్ వద్దు. ఇవాళ రోజున అదే నేను అమ్మమని చెప్పిన మేమే 525, 530 రూపాయలు వచ్చినప్పుడు ఇంప్రూవ్మెంట్ రావటం మొదలు పెట్టగానే నిరభ్యంతరంగా కొనుక్కోమని చెప్పి వాళ్ళ దగ్గర మా దగ్గర ఇన్వెస్టర్స్ దగ్గర కలిపిన హోల్డింగ్స్ లో లారస్ ల్యాబ్స్ దాదాపు సింహభాగంలో ఉంది. ఎందుకు ఉంది అంటే ఆ కంపెనీ అంటే నాకు అప్పుడు ద్వేషం లేదు, ఇప్పుడు ప్రేమ లేదు. ఇప్పుడు వాళ్ళు నాకు లాభం వచ్చేట్టుంది కాబట్టి కొనుక్కోమని చెప్పారు. ఎప్పుడు అమ్ముతాను, మీరు అడిగారు ఉంచుకున్నాను ఇంకా ఏం చేయాలన్నారు. ఇప్పుడు కూడా నేను అమ్మమని చెప్పాను, మీరు అమ్మరు నాకు తెలుసు, కానీ చెప్తున్నా నా లెక్క ప్రకారం నేను అమ్మమని కూడా మేము చెప్పాం. ఎందుకంటే 1220 రూపీస్ ఇస్ అకార్డింగ్ టు ద ఫెయిర్ వాల్యూ. అంటే మేము 550, 600లోనో 620లో కొన్నాం అనుకోండి, మాకు బ్రహ్మాండంగా లాభం వచ్చింది. కానీ మధ్యలో 2 సంవత్సరాలు మనకి బోల్డ్ అంత గ్యాప్ వచ్చి ఆ 2 సంవత్సరాల్లో ఏం లాభం వచ్చిందో మీకు తెలియదు, బికాజ్ మీరు అమ్మకుండా దానిలో ఉన్నారు కాబట్టి. సో స్టాక్స్ లో మార్చడం అనేది ఇండెక్స్ లో ఎలాగైతే మార్కెట్ లో మారుస్తూ ఉంటారో గవర్నమెంట్ కానీ ఎక్స్చేంజెస్ కానీ, మనం కూడా మన పోర్ట్ఫోలియోలో మార్పు చేర్పులు అవసరమైనప్పుడు చేయకుండా కేవలం మన నమ్మకం ఆశతోనే ఉంచుకోవటం అనేది మా ఉద్దేశంలో అంత సరైన పద్ధతి కాదు రిటైల్ ఇన్వెస్టర్స్ కి. అంత తప్పితే నో హార్మ్ ఇంటెండెడ్, మీ గురించి తక్కువ చేద్దాం కాదు. అలా ఉంచుకోవడం అన్నిసార్లు కలిసి రాకపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతానికి మాత్రం డోంట్ సెల్ ఇట్, ఖచ్చితంగా ఉంచుకోండి. రైట్ సార్. అలాగే జగదీష్ గారు అడుగుతున్నారు సార్, డాక్టర్ రెడ్డిస్ ప్రెసెంట్ రేట్ లో హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఫార్మాస్యూటికల్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా ఉన్న కంపెనీలు అండి. ప్రస్తుతం చూస్తే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఒక్కటే ఇండియా నుంచి వెళ్ళే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి మాత్రమే ప్రస్తుతానికి ట్రంప్ టారిఫ్ పెద్దగా ఇబ్బంది పడలేదు. డాక్టర్ రెడ్డిస్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. కాకపోతే అందులో విపరీతం స్కోప్ ఏం లేదు, దాదాపు 30-32% అదే రేంజ్ లో ఉంటుంది.
అది ప్రమోటర్స్ ఉండేది 26% అయితే మ్యూచువల్ ఫండ్స్ ఉండదు దాదాపు 13% ఉన్నాయి. అంటే మ్యూచువల్ ఫండ్స్ కి కంపెనీ మీద, కార్పొరేట్ గవర్నెన్స్ మీద, ఆపరేషన్స్ మీద నమ్మకం. అందుకని అన్ని కలిపి చూస్తే 1660 ఫేర్ వాల్యూ అండి. అన్ని బాగానే ఉన్నాయి, ఖచ్చితంగా ఉంచుకోవాలి. 1700 దగ్గరికి వస్తేనే అమ్మాలి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.